ఇది మన ఇండియన్ రైల్వే సిస్టమ్, ఇది చైనీస్ రైల్వే సిస్టమ్, ఇది మన ఇండియన్ స్కూల్స్, ఇది చైనా వాళ్ళ స్కూల్స్. 1980 వరకు చైనా అండ్ ఇండియా జీడిపి సిస్టమ్ ఒకేలా ఉంటుంది. 1980 తర్వాత ఇంతగా పెరగడానికి కారణం ఏంటో తెలుసా? చైనాలో ప్రపంచంలోనే లార్జెస్ట్ సర్వేలెన్స్ కెమెరా సిస్టమ్ ఉంది. మనం 700 మిలియన్ కెమెరా సిస్టమ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఒక్క పోలీస్ కార్ కూడా మనకు కనబడదు. ప్రతిదీ సెక్యూరిటీ సిస్టంలో మానిటర్ చేస్తూ ఉంటారు. డిపార్ట్మెంట్స్ అన్నీ ఒకే రూమ్లో కూర్చొని సింగిల్ స్క్రీన్లో ఆపరేట్ చేయగలం, అంత టెక్నాలజీ ఉంది. ఈ కెమెరాస్ అన్ని స్కైనెట్ అనే ఒక సాఫ్ట్వేర్కి కనెక్ట్ అయి ఉంటాయి. మీరు టెర్మినేటర్ మూవీ చూస్తుంటే మీకు తెలుస్తూ ఉంటుంది. ఈ కెమెరాస్లో ఫేషియల్ రికగ్నిషన్ అనే టెక్నాలజీ వాడారు. మాస్క్ వేసుకున్నా సరే ఐడెంటిఫై చేస్తాయి. ఒక మనిషి మూమెంట్ స్పీడ్ ద్వారా ఐడెంటిఫై చేస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మనిషి ఒకే ప్లేస్లో చాలాసేపు నిల్చున్నారనుకోండి, అది ఒక సెన్సిటివ్ ఏరియా అనుకోండి, అతను ఒకవేళ తప్పు చేస్తున్నాడు అని 1% డౌట్ వచ్చినా సరే కెమెరాస్లో ఒక అలర్ట్ వస్తుంది. ఆ అలర్ట్ రాగానే ఒక పోలీస్ కార్ అనేది అతని ముందు నుంచి వెళ్తుంది. ఆ పోలీస్ కార్ వెళ్తుందంటే దాని అర్థం ఏంటంటే అతని మీద నిఘా ఉంది. అప్పుడు అతను అలర్ట్ అవుతాడు. దీనివల్ల చైనాలో 60% క్రైమ్ రేట్స్ అనేవి తగ్గాయి. మన ఇండియాలో ఇంత టెక్నాలజీ పక్కన పెట్టండి, కనీసం కెమెరాస్ ఉన్నవి కూడా పనిచేయవు సరిగ్గా. తర్వాత మన ఇండియన్స్ డైలీ లైఫ్లో వాట్సాప్ అని, ఇన్స్టాగ్రామ్ అని, స్నాప్చాట్ అని, జొమాటో అని, లేకపోతే ఓలా అని, ఇలాగ రకరకాల యాప్స్ డైలీ యూస్ కింద వాడతాం. కానీ ఆల్ ఇన్ వన్ యాప్ ఉంటుంది చైనాలో, అదే వీచాట్. మనం ఒక ఆర్డర్ పెట్టాలన్నా, లేకపోతే ఒక కాల్ చేయాలన్నా, ఒక మెసేజ్ పెట్టాలన్నా, ఏదైనా సరే వీచాట్ అనే యాప్ మాత్రమే వాడతారు వాళ్ళు. అది మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్. ఈ మాట గుర్తుపెట్టుకోండి, మేడ్ ఇన్ చైనా. షెన్జెన్ అనే ఒక సిటీ ఉంది చైనాలో. కొన్ని సంవత్సరాల క్రితం అదొక ఫిషింగ్ విలేజ్ మాత్రమే, కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అదొక సిలికాన్ వ్యాలీగా కన్సిడర్ చేస్తున్నారు. ఈ రోజున ప్రపంచంలోనే అత్యంత బిగ్గెస్ట్ కంపెనీస్ని ఈ సిలికాన్ వ్యాలీ డెలివరీ చేసింది. రిమార్కబుల్ గ్రోత్ కదా. ఒక ఫిషింగ్ టౌన్ నుంచి ఒక సిలికాన్ వ్యాలీగా మారడానికి రీజన్ ఏంటో తెలుసా? సో 1978లో చైనా ప్రెసిడెంట్ ఒక రూల్ తెచ్చాడు. మనం ఏవైనా గూడ్స్ ఇంపోర్ట్ చేసుకోకుండా ఎక్స్పోర్ట్ చేసుకుంటే మన ప్రాఫిట్ మార్జిన్ అనేది పెరుగుతుందని. సపోజ్ చైనాలో ఒక రైతు ఒక 10 బస్తాలు బియ్యం పండిస్తే దాంట్లో 3 బస్తాలు గవర్నమెంట్కి ఇచ్చేసి మిగతా 7 బస్తాలు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎంత ప్రైస్కైనా అమ్ముకోవచ్చు, కాకపోతే వేరే దేశంలో అమ్ముకోవాలి అనే ఎక్స్పోర్ట్ డ్యూటీని ఇంప్లిమెంట్ చేశాడు. సో దానివల్ల మేడ్ ఇన్ చైనా ప్రొడక్ట్స్ అనేవి చాలా గ్రోత్ అందుకొని ప్రపంచంలోనే అగ్రగామి దేశమైన అమెరికాతో కూడా పోటీ పడే స్థాయిలో నిల్చుంది. చాలా వెస్టర్న్ కంట్రీస్ కూడా మొగ్గు చూపాయి అనమాట చైనాలోకి రావడానికి. ఎందుకంటే అప్పటికే చైనా టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసింది, స్కూల్స్లో ఎడ్యుకేషన్ పెట్టింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పించడం మొదలుపెట్టింది, ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి కూడా ఆల్మోస్ట్ 30 years బ్యాక్ నుంచే స్టడీ చేయడం మొదలుపెట్టింది. చైనా ఏం చేస్తుందంటే వేరే వేరే దేశాల నుంచి న్యూ ఐడియాస్ అండ్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఇచ్చిందనమాట. వాళ్ళ గవర్నమెంట్ సపోర్ట్ అనేది పూర్తిగా ఇస్తారని చెప్పగానే వేరే కంట్రీస్ నుంచి రావడం మొదలుపెట్టారు కంపెనీస్. సో దానివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అయింది చాలా వరకు. సో దానివల్ల చాలా ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అనేది పెరిగింది చైనాలో. అండ్ 1978లోనే ఇంకొక రూల్ పాస్ చేశారు, అదే 996 వర్క్ రూల్. అంటే మార్నింగ్ 9 AM టు నైట్ 9 PM అనేది వర్క్ షెడ్యూల్ అనమాట. 6 days per week వర్క్ కంటిన్యూ చేయాలి, అదే 996 రూల్. ఇది చాలా కష్టం, కానీ ఇప్పుడు కామన్ అయిపోయింది. 1980లో ఇంప్లిమెంట్ చేసిన థర్డ్ రూల్ ఏంటంటే 9 years ఆఫ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీ పర్సన్. దీంట్లో 6 years ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ 3 years ఆఫ్ జూనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న ఈ మొబైల్ నుంచి, టీవీస్ నుంచి, కెమెరాస్ నుంచి, కొన్ని ల్యాప్టాప్స్ కానీ ఏదైనా సరే సెమీ కండక్టర్స్ అనేవి చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి వచ్చినవే, అవే మేడ్ ఇన్ చైనా ప్రొడక్ట్స్. కానీ మన ఇండియాలో ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నేర్చుకుంటున్నాం. వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జాబ్స్ అండ్ వర్క్స్ క్రియేట్ చేసేసుకున్నారు కూడా. వాళ్ళు ఆల్రెడీ హాస్పిటల్స్లోని, కాలేజెస్లోని, గ్రాసరీ స్టోర్స్లోని, పబ్లిక్ ప్లేసెస్లోని ఇంప్లిమెంట్ కూడా చేసేసారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని. మన ఇండియాకి ఒక బ్యాక్ బోన్ అయిన ఇండియన్ రైల్వే సిస్టమ్ని కూడా ఇంకా మార్చలేకపోయింది మన గవర్నమెంట్. కానీ చైనాలో ఒక ఫ్లైట్ కంటే వేగంగా వెళ్ళే ట్రైన్ని రూపొందించారు. బీజింగ్ టు షాంఘై 600 kilometers. కేవలం 2 hours చైనా నుంచి వచ్చిన ప్రోడక్ట్ ఒకటి US స్టాక్ మార్కెట్ని కూడా కుదేల్చేసినంత పవర్ఫుల్గా తయారైంది. రీసెంట్గా డీప్ సీక్ అనే ఒక యాప్ వచ్చింది కదా, దాని గురించి మాట్లాడుతున్నాను. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అసలు ఈ వీడియో చేయడానికి పర్పస్ ఏంటంటే ఇండియాలో ఉండే నెగిటివ్స్ చెప్పడమే నా ఉద్దేశం కాదు. డెమోక్రసీ అనేది డెవలప్మెంట్కి ఒక బ్యారియర్గా ఎలా అడ్డుకుంటుందో చూపించడానికి మాత్రమే. అండ్ ఈ వీడియో ఎండింగ్లో నేను దీనికి సొల్యూషన్ కూడా చెప్తాను. చైనా జీడిపి $17 లక్షల కోట్ల, కానీ ఇండియా జీడిపి $3.5 లక్షల కోట్ల. ఒక యావరేజ్ చైనీస్ సిటిజన్ 11 లక్షల రూపాయలు సంవత్సరానికి సంపాదిస్తున్నాడు, కానీ మన ఇండియాలో 2 లక్షల రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నాడు ఒక యావరేజ్ ఇండియన్.
చైనా వాళ్ళు ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ మీదే ఫోకస్ పెట్టారు. అంటే వాళ్ళు లాంగ్ టర్మ్ గోల్స్ గురించి ఆలోచిస్తారు ఎక్కువ. కానీ మన ఇండియాలో యాజ్ పర్ 2021 రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే కేవలం ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా కంపెనీస్ అనేవి వెనక్కి వెళ్ళిపోయాయి. ఈ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ముందే చైనా ఆలోచించి హోకు అనే పాస్పోర్ట్ సిస్టమ్ని ఓపెన్ చేసింది. అంటే అది ఒక లోకల్ పాస్పోర్ట్ అనమాట. వేరే దేశాల వాళ్ళకి ఇవ్వరు, ఓన్లీ చైనీస్ రెసిడెన్సీకి మాత్రం ఇస్తారు. రూరల్ నుంచి అర్బన్ ఏరియాస్కి ఎవరైతే వర్క్ చేయాలని వెళ్తున్నారో, మైగ్రేట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి హోకు పాస్పోర్ట్ ఇస్తారు. సో వీళ్ళు ఏంటంటే బేసిక్గా వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని రాకూడదు, కేవలం వర్క్ చేయాల్సిన పర్సనే వెళ్ళి అర్బన్ సిటీస్లో వర్క్ చేసి తిరిగి మళ్ళీ రూరల్ ఏరియాస్కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది అనమాట. ఫ్యామిలీస్ తీసుకెళ్ళడానికి ఎలా ఉండదు. కానీ మన ఇండియాలో అలా కాదు. రూరల్ నుంచి అర్బన్కి వెళ్తే మైగ్రేట్ అవ్వాలనుకుంటే ఫ్యామిలీతో పాటు వెళ్తారు. దానివల్ల ఒక ఫ్యామిలీ క్రియేట్ అయిందంటే ఒక స్పేస్ కావాలి వాళ్ళకి ఉండడానికి, ఒక షెల్టర్ కావాలి. సో ఇల్లు కట్టుకుంటారు ఆర్ రెంట్కి తీసుకుంటారు. సో దానివల్ల పాపులేషన్ పెరగడం, ల్యాండ్ అనేది తక్కువ అవడం, సో దానివల్ల కంపెనీస్ రాకుండా ఉండే రిస్క్ పెరుగుతుంది. ప్రైవేట్ సెక్టర్ గురించి మాట్లాడుకుంటే వెస్ట్ బెంగాల్లో రతన్ టాటా గారు అప్పుడు నానో కార్ని ఇంట్రడ్యూస్ చేశారు టాటా మోటార్స్లో. కానీ ఏం జరిగింది, ఇండియన్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేయలేదు. ప్రైవేట్ బిజినెస్ మ్యాన్స్ని ఒక పబ్లిక్ ఎనిమీ లాగా మీడియాతో షోకేస్ చేయించి మరి ఆ నానో కార్ని టాటా మోటార్స్ని ఫెయిల్ చేయించింది. కానీ చైనా తప్పు చేయదు. ప్రైవేట్ సెక్టార్స్ని వెల్త్ క్రియేటర్స్గా చూసి వాళ్ళకి అవకాశం ఇస్తుంది. చైనాలో జెంగ్జో అనే సిటీలో 2018లో ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది పెట్టాలని అనుకున్నారు. వితిన్ 3 వీక్స్లో ఆర్డర్స్ అన్ని పాస్ చేసి అప్రూవల్స్ అన్ని ఇచ్చేసి వెంటనే స్టార్ట్ చేశారు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది. దానివల్ల ఎన్నో ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ అయ్యాయి, ఎన్నో జాబ్స్ క్రియేట్ అయ్యాయి. కానీ ఇండియాలో ఆ వార్త వచ్చిన నెక్స్ట్ డే 2000 వర్కర్స్ వెళ్ళి ఆ కిటికీలని, అద్దాలని పగలగొట్టేసి ఫైర్ అంటించేసి వచ్చేసారు. రీసెంట్గా శాంసంగ్ కూడా తమిళనాడులో ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేద్దాం అనుకొని వర్క్ స్టార్ట్ చేస్తే ఏం జరిగింది, కొంతమంది కమ్యూనిస్ట్స్ వచ్చి ప్రొటెస్టులు మొదలుపెట్టారు. ఈ కమ్యూనిటీ ప్రొటెస్టులు జరగడం వల్ల మన ఇండియా ఎప్పుడు బాగుపడిందని. ఇప్పుడు ఒక నార్మల్ ఇండియన్ స్టూడెంట్కి నీ లైఫ్లో బిగ్గెస్ట్ గోల్ ఏంటి అని అడిగితే అతను ఏం చెప్తున్నాడో తెలుసా, ఇండియాని వదిలి వేరే దేశంలో సెటిల్ అవ్వాలి. కానీ చైనా ప్లాన్ డిఫరెంట్. యంగ్ 1000 టాలెంట్ ప్లాన్ అని ఒకటి తీసుకొచ్చింది. దీని ద్వారా చైనా వేరే కంట్రీస్ నుంచి ఎవరైతే స్టూడెంట్స్ కానీ, సైంటిస్టులు కానీ, ఎంటర్ప్రీనర్షిప్ కానీ, అకాడమిక్స్ కానీ వేరే కంట్రీ నుంచి ఈ కంట్రీలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇన్వైట్ చేసి ఫెసిలిటీస్ కల్పిస్తుంది. కానీ మన ఇండియా ఫోకస్ ఎక్కడుందో తెలుసా, ఎవరైతే పని చేయట్లేదో వాళ్ళ మీద ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో స్ట్రైట్ రూల్స్ కూడా లేవు. ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో వారు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ కూడా ఏం పెట్టలేదు ఇండియా. సపోజ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ నెక్స్ట్ డే వచ్చి అతని డోర్ తట్టి ఈ పర్టికులర్ రూల్ నువ్వు ఫాలో అవ్వలేదు ఆర్ ఈ పర్టికులర్ లైసెన్స్ మీ దగ్గర లేదు అందుకే సీజ్ చేయాలి మొత్తం అని అంటారు. ఇప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ కూడా ఒకే ఒక ఆప్షన్, చేతులెత్తి సరెండర్ అవ్వడం మాత్రం. అండ్ ఆ లైసెన్స్ ఒకవేళ మీకు కావాలంటే 100 తలుపులు తట్టాలి. లేకపోతే ఇంకొక ఆప్షన్ ఉంది, ఆ ఇన్స్పెక్టర్కి బ్రైబ్ చేయడం మాత్రం. ఇది మన ఇండియన్ డెమోక్రసీలో మెయిన్ ప్రాబ్లం. అప్ స్కిల్లింగ్కి డెమోక్రసీ అనేది బిగ్గెస్ట్ ఎనిమీ. ఎందుకంటే మన ఇండియాలో యాజ్ లాంగ్ యాజ్ పీపుల్ ఇంకా పేదవాళ్ళుగా ఉంటున్నారో వారు ఇంకా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు అలాగ ఉండడానికే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఫ్రీగా రేషన్స్ వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి, సిలిండర్స్ ఇస్తున్నారు. వాళ్ళ 2 కాళ్ళ మీద నించొని అడిగారు అనుకో గట్టిగా, జస్టిస్ సిస్టమ్ స్లోగా ఉంది, మన రోడ్స్ బాగోలేవు, మన గాలి బాగోలేదు, నీరు బాగోలేదు, ఇవే కదా అడుగుతారు. అయినా గవర్నమెంట్కి జనాలు ప్రశ్నించడం నచ్చదు, అందుకే జనాల్ని ప్రశ్నించనివ్వదు. అందుకే మన డెమోక్రసీ అనేది పర్ఫెక్ట్గా లేదు. ఇండియాలో మీకు తెలియని ఇంకో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్, ఈ 2 తప్పితే ఇంకోటి తెలియదు కొన్ని స్టేట్స్కి. వొకేషనల్ ట్రైనింగ్ని జనాలు ఒక సెకండ్ క్లాస్గా కన్సిడర్ చేస్తున్నారు. సపోజ్ ఇంజనీర్, డాక్టర్ కాకుండా ఇంకేదైనా ఉందనుకోండి వర్క్, మన దేశంలో చాలా స్కిల్డ్ లేబర్ ఉన్నారు. చెప్పాలంటే మెకానిక్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబర్ కానీ, ఒక కార్పెంటర్ కానీ, ఈవెన్ గవర్నమెంట్ సపోర్ట్ చేయదు, అంటే ఎంకరేజ్ చేయదు. కానీ చైనా ఆ తప్పు చేయదు. వాళ్ళకు కూడా ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్గా మార్చి వాళ్ళకి సపోర్ట్ చేసి దేశ జీడిపికి ఉపయోగపడేలా చేస్తుంది. అంటే అది కూడా జాబ్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. వాళ్ళ సహాయంతో, వాళ్ళ స్కిల్స్తో వాళ్ళు ప్రొఫెషన్కి వాల్యూ ఇస్తారు. మనం ఇవ్వం, అంతే తేడా. మన ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ ఏంటంటే అది ఇండియా. అది మనకు ఒక స్ట్రెంత్గా మారాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, కేవలం ఒక కాల్ సెంటర్ నడపడానికి మాత్రం యూజ్ చేస్తున్నాం. అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయాలి. ప్రపంచానికి ఇంగ్లీష్ టీచర్స్ అవసరం. మన ఇండియన్స్ టాలెంట్ ప్రపంచంలో ఒక బ్రిడ్జ్గా మారచ్చు. దానివల్ల మనం రికగ్నైజ్ చేయాల్సింది ఏంటంటే మన దేశంలో చాలా హెరిటేజ్ అనేది ఉంది. మన యాన్సిస్టర్స్, మన కల్చర్ అనేది చాలా బలమైనది.
చైనా వాళ్ళు ఎలాగైతే వాళ్ళ కల్చర్ని వాళ్ళు వదులుకోకుండా ప్రపంచ దేశాలకు చూపిస్తున్నారో, వాళ్ళ చైనీస్ భాషనే వాడి ట్రెడిషన్స్ని చూపించి ట్రావెలింగ్ అండ్ టూరిజంని డెవలప్ చేస్తున్నారో ఆ విధంగా కూడా మనం చేయొచ్చు. మనం యూటిలైజ్ చేసుకోవట్లేదు. అంటే చైనా ఎంత ప్రాచీనమైనదో మన ఇండియా కూడా అంతే ప్రాచీనమైనది. ఒకవేళ మనం టూరిస్ట్ని అట్రాక్ట్ చేయకుండా మన కల్చర్ని చూపించకుండా ఉంటే అది ఒక అన్ట్యాప్డ్ పొటెన్షియల్గా మిగిలిపోతుంది చరిత్రలో. మన దేశంలో ప్రతి స్టేట్కి ఒక గోల్డెన్ హెరిటేజ్ అనేది ఉంటుంది. ఒకవేళ కానీ ఇది మనం ప్రపంచానికి చూపించాలనుకుంటే మన ఇండియన్స్కి ఒక యూనిక్ అడ్వాంటేజ్ ఉంది, అదే ఇంగ్లీష్. ఇది అనుకున్నంత కష్టమైనది అయితే కాదు, చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనేది. ఎందుకంటే ఇంటర్నెట్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతో ఇంకా ప్రపంచాన్ని చిన్నది చేసింది అది. సో చాలా ఈజీ ఈ బ్యారియర్ని దాటడం. ఉంటాయి ఆల్రెడీ మన దేశంలో కొన్ని మాన్యుమెంట్స్ కానీ, మన కల్చర్ కానీ, మన ఫోర్ట్స్ కానీ ఆల్రెడీ అండర్ రిపేర్లో ఉన్నాయి. అవన్నీ బాగు చేసి ప్రపంచానికి చూపిస్తే మన ఇండియాకి మించిన దేశమే ఉంటుంది. మనం మన కల్చర్ని వాల్యూ చేయకపోతే ఎవడో ఫారినర్ వచ్చి ఎందుకు వాల్యూ చేస్తాడు మన కల్చర్ని? ఎవరు కాపాడుతారు? ఇండియా నీడ్స్ రీబ్రాండింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.